మళ్ళీ మాయ కనిపిస్తుందేంటి? ఇది హెల్యూసినేషనా లేక నిజంగా మాయ వచ్చిందా? మాయా వచ్చే 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 మై గాడ్, నాకేదో అయింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? బాబాయ్ జై శ్రీరామ్. భక్తులారా, ఎవరికి ఎటువంటి సందేహములున్నను మేము తీర్చెదము. కంగారు పడవద్దు, మమ్ములను అడగండి. వినిపిస్తుందా? మమ్ములను అడగండి. మా నాన్న ఓవర్ యాక్షన్ చేసి దొరికిపోయేలా ఉన్నాడు. ఏం కాదు, మావే మేనేజ్ చేస్తారు, నువ్వు చూస్తూ ఉండు. రండి భక్తులారా, రండి. మాయ, అంతయు మాయ. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ్యా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్వామీజీ ఇందాక నాకు అనుకూలంగానే చెప్పినట్టున్నారు. ఒకసారి అడిగితే నా సందేహం తీరుతుందిగా. జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్వామి, వచ్చావా బాబు? నీ వస్తావని మాకు తెలియను. మీకెలా తెలుసు? ఆకాశవాణి పలికింది నాయనా. అయ్యో మావయ్య, అది దివ్యవాణి. ఓ, ఆకాశవాణి. వాట్ ఎవర్. అసలు నేనేం అడగాలనుకుంటున్నానంటే మాయ గురించే కదా, మాకు తెలుసు. చంపేశాడు పో. మీకెలా తెలుసు? అంటే అది జనులందరూ లోకంలో ఉన్న మాయ గురించి తెలుసుకోవాలనుకుంటారు కదా, అది మామూలే కదా నాయనా. అలాంటివేమీ లేవు. ఒక చిన్న అనుమానం ఉంది అంతే. ఏమిటా సందేహము? మనం ఎవరినైనా ఇష్టపడినా, మనల్ని ఎవరైనా మనస్ఫూర్తిగా ఇష్టపడినా, వాళ్ళు దూరంగా ఉంటే మనకి పదే పదే కనిపిస్తారా? నిజమే నాయనా. మనసంతా ప్రేమతో నిండి ఉన్నప్పుడు ప్రేమించిన మనిషి కళ్ళెదురుగానే కనిపించును. మరి ఆ ప్రేమ నిజమో మోసమో మనకెలా తెలుస్తుంది? అది నీ మనసు నడుగు చెబుతుంది. ప్రేమ కంటికి కనిపించేది కాదు, మనసుకు మాత్రమే తెలిసేది. ఒక్కొక్కసారి నిజము అనుకున్న ప్రేమ అబద్ధము కావచ్చును, అబద్ధం అనుకున్న ప్రేమ నిజము కావచ్చును. కొన్ని ప్రేమలు అబద్ధముగా మొదలైనను అందమైన నిజముగా మారవచ్చును. ఆ ప్రేమ ఎంతో మధురముగా ఉండవచ్చును. ఎదుట మనిషి నీ కోసం చేసే పనిలో, పడే తపనలో, తన వాళ్లను సైతం వదులుకునే త్యాగంలో తన ప్రేమ స్థాయి అర్థమవుతుంది. నీవు కోరుకున్న ప్రేమ నీకు దొరకటం అదృష్టం బాబు. నిన్ను మాత్రమే కోరుకుని నీకై తప్పించే ప్రేమ దొరకటం వరం. అటువంటి ప్రేమ దొరికినప్పుడు నీవు దూరము చేసుకోకు నాయనా. కానీ తను నన్ను మోసం చేసింది స్వామి. అది నిస్సహాయత కూడా కావచ్చును కదా. ప్రేమను నటిస్తూ మోసము చేయగలరేమో గాని మనసారా ప్రేమిస్తూ ఎవరూ మోసం చేయలేరు. చూడ్నాయనా, మనసుల మధ్య అపార్థాలు వచ్చినప్పుడు దూరము పెంచుకోకూడదు. మనసు విప్పి మాట్లాడుకుని అపార్థాలు తొలగించుకుని దగ్గరవ్వాలి. అర్థమైందా?
విజయోస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మయ్యా అకి అభయ్ ఆలోచనలో పడ్డాడంటే మన నెక్స్ట్ ప్లాన్లో మాయని యాక్సెప్ట్ చేస్తాడు అంతే. ఎస్. చూడండి, అటు చూడండి, మీ చెల్లిని చూడండి. తన ప్రాణాలకు సైతం తెగించి చేతిలో హారతి వెలిగించి దేవుడికి హారతి ఇస్తున్నారండి. ఎందుకో తెలుసా? కేవలం మీ బాబాయ్ ఆరోగ్యం కోసమేనండి. అలాంటి వాళ్ళిద్దరిని మీరెలా అనుమానించారండి? పెద్దోడా, ఇప్పటికైనా మీ అనుమానం పోయిందా? పోయింది. కానీ మీ బాబాయ్ ప్రాణం ఆపదలో ఉంది. ఎందుకు? మీరిందాక కళ్ళు మూసుకొని మొక్కుకుంటూ మీ బాబాయ్కి ఆరోగ్యం బాగుండాలని అనుకోగానే దీపం ఆరిపోయింది. అవునా? మరిప్పుడెలా? దీనికి పరిష్కారం ఏంటి? సింపుల్.